రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠంపై నెలకొన్న కోల్డ్ వార్ ఉత్కంఠను మరింత పెంచుతుంది. సీఎం సిద్ధరామయ్య మరియు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల మధ్య కొనసాగుతున్న ఈ టగ్ ఆఫ్ వార్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగడంతో డీకే శివకుమార్ మద్దతుదారులు ముఖ్యమంత్రి మార్పుపై ఒత్తిడి పెంచుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సీటు కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్కు త్వరలోనే తెరపడనుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనిపై స్పష్టతనిస్తూ సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య ఉన్న ఈ టగ్ ఆఫ్ వార్ త్వరలోనే ముగుస్తుందని ప్రకటించారు. ఈ సమస్యను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తాను కలిసి పరిష్కరిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. రానున్న 48 గంటల్లో రాహుల్, ఖర్గే భేటీ అయిన తర్వాత నేడో రేపో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉంది. అంతకుముందు విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీ, డీకే శివకుమార్కు వేచి ఉండండి, నేను మీకు కాల్ చేస్తా అంటూ సంక్షిప్తంగా మెసేజ్ పెట్టడం కర్ణాటక రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో డీకే శివకుమార్ మరోసారి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం పీఠం మార్పుపై ఊహాగానాలు తీవ్రమవుతున్న తరుణంలో మంగళవారం అర్ధరాత్రి డీకే శివకుమార్ పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహోళీతో రహస్యంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాయకత్వ మార్పు విషయంలో ఇరువురి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ భేటీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు డీకే శివకుమార్ మద్దతుదారుల నుంచి ముఖ్యమంత్రి మార్పుపై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా రామ్నగర్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ పట్ల సానుభూతితో ఉన్నారని, పైగా 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల శివకుమార్ 200% కర్ణాటక ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదటి 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలని అధిష్టానం ఒక అంతర్గత ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం ఉంది. వాస్తవానికి ఆ ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్యకు ఇచ్చిన గడువు ఈ నవంబర్ 20తో ముగిసింది. అయితే సీఎం పీఠం వదులుకోవడానికి సిద్ధరామయ్య వర్గం సిద్ధంగా లేకపోవడంతోనే ఈ రగడ కొనసాగుతోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి హైకమాండ్ నాయకత్వ మార్పుపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఈ కీలక నిర్ణయంపై చర్చించేందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు త్వరలోనే భేటీ అయ్యే అవకాశాలున్నాయి. సిద్ధరామయ్య మద్దతుదారులు మాత్రం మార్చి నెల వరకు యథాస్థితిని కొనసాగించాలని, మంత్రివర్గాన్ని విస్తరించాలని పట్టుబడుతున్నారు. అయితే ఒప్పందంలో భాగంగా డీకే శివకుమార్కు సీఎం పదవిని కట్టబెట్టాల్సిందేనని ఆయన మద్దతుదారులు గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. రెండు వర్గాల మధ్య తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ ఎవరికి మద్దతు తెలుపుతారనే దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. సో చూశారు కదా, కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటు రాజకీయం ఎంత రసవంతరంగా మారుతోందో. ఒప్పందం ప్రకారం గడువు ముగియడం, డీకే శివకుమార్ వర్గం ఒత్తిడి పెంచడం, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగారు. డిసెంబర్ 1 లోపు ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలని అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. మరి సిద్ధరామయ్య పట్టు నెగ్గుతుందా, లేక డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందా? కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే.